మొన్నొక పెళ్లి చూపులకు పోయినా, నాకు కాదు ఒక దోస్తుని పట్టుకొని పోయినా. అన్నారా అంటే పోయినా, ఇద్దరమే, పెళ్లి పిల్లగాడు నేను. వాళ్ళొక ఇద్దరిని పిలుచుకున్నారు, పిల్ల తండ్రి పిల్ల తల్లి, 7గురం ఉన్నాం ఇంట్లో. పిల్ల ఛాయ్ పట్టుకొని వచ్చింది, ఎలా 7 గ్లాసులు పేపర్ కప్పులలో తీసుకొని వచ్చింది. ఆ ఛాయ్ మీద ఇట్లా బురుగు వస్తున్నది, బురుగు అంటే ఇంటికి ఒక 2 చుట్టాలు వస్తే కూడా ఛాయ్ పోసే ముఖం మనకు లేదా? స్టీల్ గ్లాసులు 5 రూపాయల కోటి దొరుకుతుంది, ఇంట్లో 4 గిలాసులు పెట్టుకుంటే లేదా? మన వాళ్ళ ఇంట్లో గిలాసులు లేదా అంటే పోగానే హాల్లో మంచిగా పెట్టిరు, 20 కప్పులు పెట్టిరు, 20 కప్పులు షోకేజీలు అద్దాలలో పెట్టిరు. అమ్మ కప్పులు ఉన్నాయి కదా అందులో పోయొచ్చు కదా, కాగితం కప్పులలో ఎందుకు పోసిర్రు అంటే అవి కడుగుడు యాష్ట. మరి ఇంటికి వచ్చినోడికి ఎందుకు ఛాయ్ పోసినావు? అతిథి దేవో భవ కదా, ఇంటికి వచ్చినోడు దేవుడితో సమానము, వాడికి ఛాయ్ పోయాలి కాబట్టి పోసిన. అంటే కప్పులు కడగడం కోసమే యాష్ట వచ్చే నీకు పుణ్యం దేవుడు ఎందుకు ఇయ్యాలి? ఇస్తాడా దేవుడు? ఇయ్యడు. ఇంకోటి, మన ఇంట్లో సత్యనారాయణ పూజ, వరలక్ష్మి పూజ ఇవన్నీ చేస్తాం కదా, చేస్తామా? భోజనాలు ఎండ్లో పెడుతున్నాము, ప్లాస్టిక్ పేపర్లలో పెడుతున్నాం. ఎంత కమ్మకమ్మ వాసన వస్తుందా? అది కంపు వాసన వస్తుంటుంది కదా. ఆ కంపు వాసన వచ్చే ఇస్తార్లనే భోజనం పెడితే అది క్యాన్సర్ వస్తుంది కదా. అతిథి దేవో భవ అని వచ్చినటువంటి వ్యక్తిని దేవుళ్లాగా భావించి క్యాన్సర్ భోజనం పెట్టి పంపిస్తే పుణ్యం వస్తుందా పాపం వస్తుందా? ఇన్ని రోజులు తెలివక చేసిండ్రు. హిందూ ధర్మంలో తెలివక చేసిన తప్పులన్నీ క్షమించబడతాయి. తెలిసి చేసిన చిన్న తప్పు కూడా పెద్ద శిక్ష ఉంటుంది. తెలిసో తెలివకో ఈడికి వచ్చిండ్రు, ఇట్లా పెట్టుడు తప్పు అని నేను చెప్పినా, పాపం కలుగుతుందని నేను చెప్పినా, మీ చెవులారా మీరు విన్నరా లేదా? ఇక మీద ప్లాస్టిక్ ఇస్తార్లలో తిన్నా, ప్లాస్టిక్ ఇస్తార్లలో భోజనాలు పెట్టినా పెద్ద పాపం కలుగుతుంది. జాగ్రత్తగా ఉండండి. ప్లాస్టిక్ ఇస్తార్లు మన ఇంట్లో వాడకూడదు, ప్లాస్టిక్ కప్పులు మన ఇంట్లో వాడకూడదు, ప్లాస్టిక్ గ్లాసులలో మన ఇంట్లో వాడకూడదు. దాని కారణంగా ఈ భూమి నా తల్లి నేనామె పుత్రుడను. పొద్దున్న లేవంగానే మొక్కుతాం కదా, సముద్ర వసనే దేవి పర్వతస్థర మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అని చెప్పేసి భూమాతను దేవతలాగా మొక్కేటువంటి మనము ఆ కాలుష్యమైనటువంటి ప్లాస్టిక్ భూమిలో వేసి ఈ దేశాన్ని నాశనం చేస్తున్నాము. ఆ పాపం తలగకుండా ఉండాలి అంటే మనము ప్లాస్టిక్ వాడకూడదు. వీలైన కాడికి చెట్లు పెట్టాలి. ఇందాక ఇంటి ముంగట ఒక గన్నేరు చెట్టు పెట్టుకోండి, ఒక చక్రం పూల చెట్టు పెట్టుకోండి, ఒక గులాబీ చెట్టు పెట్టుకోండి, మల్లె చెట్టు పెట్టుకోండి. ఆ 2 3 పూలైనా సరే అవి దీని దేవుడి దగ్గర పెడితే పుణ్యం వస్తుంది.